విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అదృష్టవంతులు అంటే మనం అనుకుంటాం ఏదో కోటీశ్వరుడు దాంట్లో ఇంట్లో పుట్టామా లేకపోతే, అది కాదు సార్. రియల్ డెఫినేషన్ ఆఫ్ అదృష్టవంతులు అంటే, నేను ఆల్రెడీ సైకాలజిస్ట్, ఎంఎస్ సైకాలజీ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. అక్కడ ఒక లెక్చరర్ చెప్పిన మాట నాకు ఎంత అంటే, అదృష్టవంతులు ఎవరంటే నచ్చిన పని తెలియాలి, చేతి నిండా ఆ పని ఉండాలి, వాడే అదృష్టవంతుడు అంట. నీకు నచ్చిన పని తెలియాలి, ఆ నచ్చిన పని చేతి నిండా ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఉండదు, వాళ్ళకి చాలా స్కిల్ టాలెంట్ ఉంటుంది, కానీ అవకాశం ఉండదు. నీ టాలెంట్ ప్లస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు నీ రిజల్ట్. ఎందుకంటే ప్లాట్ఫామ్ లేకపోతే, ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి నాలో ఏదో ఎన్నో బుక్స్ చదివి ఎన్నో ఇంటర్వ్యూస్ విని చాలా చాలా గొప్ప. నేను నా ప్రొఫెషన్ దృష్ట్యా నేను ఏరోప్లేన్ ఇంజనీర్ని. చాలా ప్లేసెస్లో ఏరోప్లేన్ ఇంజనీర్ అక్కడ ప్లేస్లో ఎవ్రీడే 1 or 2 ఫ్లైట్స్ ఉంటే నేను ఫ్లైట్లో ఇంజనీర్గా ట్రావెల్ చేయాలి ఉంటుంది. ఫ్లైట్లో ఏముండదు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ ఒక ప్యాసింజర్ లానే ఉంటుంది. సో అక్కడ ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ ఐ యూస్ టు మీట్ సో మెనీ పీపుల్. ఫ్లైట్లో అలా ఫ్రంట్ నుంచి వెనక వెళ్తున్నప్పుడు వివిఐపి చూస్తాను, పొలిటీషియన్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, మూవీ పీపుల్ కానీ, స్పోర్ట్స్ పీపుల్ కానీ. సో అలా నేను చాలా మందిని కలిశాను. ఐ మెట్ ముత్తయ్య మురళీధరన్, ఆల్మోస్ట్ 1 hour నేను మాట్లాడాను. అంటే వీళ్ళందరితో అలా చాలా ఐఏఎస్ ఆఫీసర్ చాలా మందితో ఐ మెట్ నేను బెంగళూరులో ఉండి హుబ్లీ బెల్గాము ఫ్లైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఐ మెట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్స్ ఆల్సో, బికాస్ దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్లైట్స్, దే ట్రావెల్ ఇన్ దాకా. అక్కడ అంటే వాళ్ళందరినీ కలిసి ఇలా కొన్నిసార్లు కొంతమంది ఓపెన్ అప్ అయి షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే వీళ్ళందరూ కూడా నచ్చిన పని చేస్తున్నారు, చేతి నిండా పని ఉంది. ఇంకొకటి అద్భుతమైన విషయం చెప్పంటారు సార్, నాకు ఎందుకు చాలా ఇప్పుడు ఈ మూవీ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, పొలిటీషియన్స్, వీళ్ళ గురించి చాలామంది నెగిటివ్ కామెంట్స్, చాలా నెగిటివిటీ అంటే పాజిటివ్తో పాటు నెగిటివ్ చేస్తారు, కానీ వీళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారని చూస్తే నాకు ఒకటి అర్థమైంది సార్, వాళ్ళ బాధపడటానికి టైం ఉండదు వాళ్ళ దగ్గర. మీకు అర్థమైందా? అసలు బాధపడటానికి టైం ఉండదు వాళ్ళ దగ్గర, బికాస్ దే ఆర్ సో బిజీ ఇన్ దేర్ లైఫ్. పొద్దున్న లేస్తే పడుకునేదాకా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో అంటే వాళ్ళ లైఫ్ షెడ్యూల్, అసలు బాధపడటానికి టైమే ఉండదు. నాకు ఆ లైన్ భలే నచ్చింది సార్. అంటే మనం ఎలా ఉండాలంటే మన లైఫ్లో ఎలా ఉండాలంటే మన షెడ్యూల్ మనకు బాధపడటానికి టైం లేకుండా అంతా, అంటే ఈ పని తర్వాత నెక్స్ట్ పని ప్రతి పనిలో ఎంజాయ్ చేసుకుంటే ముందుకు వెళ్ళాలన్న ఫీలింగ్ నాకు ఆ లైన్ నచ్చడం వల్ల. ఓకే సార్, సో ఇప్పుడు మన డ్రీము ప్యాషన్, అక్కడ వాళ్ళ రీసెర్చ్లో తెలియదంటే వీళ్ళందరూ కూడా ఒక డ్రీము ప్యాషన్ లేకపోవటం వల్ల ఏదో వెల్తిగా ఉన్నారు. ఏది 60 to 80 years ఎవరైతే రిటైర్, ఎందుకంటే మనం ఇంకా 60 years అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయింది కదా. ఇంకొకరు ఏమనుకుంటుంటే లైఫ్ అంటే ఇది కదా స్టార్టింగ్, 20 నుంచి 20 దాకా లైఫ్లో మన దగ్గర ఏముండదు, టైం ఉంటుంది కానీ డబ్బు స్కిల్ ఉండదు. అదే మన దగ్గర 40 నుంచి 60కి టైం ఉండదు, డబ్బు ఉంటుంది, స్కిల్ ఉంటుంది. కానీ 60 తర్వాత టైం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ ఎనర్జీ స్కిల్ కదా, దాని ఏమంటారు ఎనర్జీ. ఇప్పుడు నేను ఎనర్జీ అంటే ఇప్పుడు నేను బంగీ జంప్ చేయలేను, స్కూబా డైవింగ్ చేయలేను, పారాగ్లైడింగ్ చేయలేను, ఎందుకంటే ఎన్నో డ్రీమ్స్ ఉండొచ్చు, కానీ 60 సంవత్సరాల తర్వాత మన హెల్త్ మనకి సహకరించదు. సో స్కిల్ అన్నాను ఎందుకంటే, సో టైము మనీ స్కిల్ కాదు, అది హెల్త్ అండ్ యాక్టివ్నెస్. ఎందుకంటే 60 తర్వాత మనకి ఏదైతే 46 దగ్గర అది తర్వాత ఉండదు. మనకి డ్రీమ్ ఉన్నా కానీ అప్పుడు మనం ఫుల్ఫిల్ చేసుకోవడం బాడీ సహకరించదు యాక్చువల్లీ. సో ఈ విధంగా 60 to 80 years రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఈ 4 ఉన్నాయి, హెల్త్ ఉంది, డబ్బు ఉంది, మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, మంచి స్కిల్స్ ఉన్నాయి. ఎందుకు వాళ్ళు ఇంకా ఏదో వెళ్తూ ఉన్నారంటే అక్కడ తెలియదు ఏంటంటే, దే డోంట్ హ్యావ్ ఎ డ్రీమ్, దే డోంట్ హ్యావ్ ఎ ప్యాషన్, దట్స్ వై అక్కడ అని చెప్పేసి. సో ఫైనల్గా ఈ డీకోడింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్లో బ్యాలెన్స్ ఈజ్ ద కీ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అనుకున్నాము. బ్యాలెన్స్ ఆఫ్ దీస్ 5 things: హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్, లైఫ్ స్కిల్స్, డ్రీమ్స్ ఆర్ ప్యాషన్. ఈ 5 కూడా ఎవరైతే సమపాలలో ఉంచుకుంటారో దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హ్యాపీనెస్. దిస్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ డీకోడింగ్. అండ్ ఇంకొకటి, కొంతమంది ఉంటారు ఇవన్నీ ఉన్నా కానీ స్టిల్ అప్పుడే మనకు వచ్చేది స్పిరిచువాలిటీ. అదొక సార్ స్పిరిచువాలిటీ. ఇంకా మరి అన్నీ ఉన్నాయి, ఇంత మించి ఏమని సార్, భూమండలం మీద నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో, అదే స్పిరిచువాలిటీ. సో అదొక డిఫరెంట్ సబ్జెక్టు అది ఆ సబ్జెక్టు. సో అదొక ఈ రోజున మనకి చాలా ప్లేసెస్లో అసలు ఏంటి రిలీజన్ అంటే ఏంటి, ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్. సో అది మనం తెలుసుకొని అది ఆ సబ్జెక్ట్లో కూడా మనకి ముందుకు రావడం జరుగుతుంది.
ఎస్ సార్. అంటే లైఫ్ అనేది హ్యాపీనెస్ అనేది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతేనే మనం గోల్ కి రీచ్ కాగలుగుతాం అంటారు. ఇల్లుంటేనే ఆనందంగా ఉంటాను, కారు ఉంటేనే ఆనందంగా ఉంటాను, నాకు ఆ పొజిషన్ వస్తే ఆనందంగా ఉంటాను, నేను ఆ కంట్రీకి వెళ్తే ఆనందంగా ఉంటాను అనుకోవటం కన్నా నేను ఆనందంగా ఉంటేనే అవన్నీ వస్తాయి అనుకోవటం కూడా ఇంకో సబ్జెక్ట్. అవి నాకు కావాలి, ఎవరికొద్దు, పుట్టిన ప్రతి మనిషికి కావాలి అవన్నీ. కానీ నేను ఆనందంగా ఉంటే నాకు అవి వస్తాయి. అవి వచ్చింది అనుకోండి అప్పుడు ఆనందంగా ఉండొచ్చు కదా. పొరపాటు నాకు వచ్చిన తర్వాతే ఆనందంగా అనుకుంటే అవి రాలేదనుకోండి మన వయసు జీవితం అయిపోద్దిగా. సో ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఆనందం, అది వస్తే డబల్ ఆనందం. మొత్తానికి డ్రీమ్స్ అని కాకుండా ఉన్న దాంతోనే తృప్తి పడకుండా సాధించడానికి ట్రై చేయాలి. ఉన్న దాంట్లో గ్రాటిట్యూడ్. Yeah. లైఫ్ లో ఒకే ఒక క్వాలిటీ ఎవరికైనా ఈ క్వాలిటీ ఉందంటే తిరుగులేదు సార్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనే క్వాలిటీ ఉందంటే, ఎందుకంటే సార్ లైఫ్ లో మనకి కంపారిజన్ వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కానీ వాడితో పోల్చుకుంటే బాగలేదు. అదే గ్రాటిట్యూడ్, ఆహా బ్రతికే ఉన్నాను, తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది సార్? తల్లిదండ్రులు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేనివారు. ఎస్, మరి సో వాడితో పోల్చుకుంటే అవన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ మనకి 3 పూట్ల తినడానికి తిండి ఉంది, అవును కదా, పని చేయడానికి ఒక పని ఉంది, కట్టుకొని. ఇవన్నీ లేని వాళ్ళు అంటే ఇవన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఆరోగ్యకరంగా ఉన్నాను, బాడీలో అన్ని పార్ట్స్ వర్క్ చేస్తున్నాయి, ఇలా హ్యాపీగాను అనుకోవచ్చు. లేదు సార్ కారు ఉంటే బాగుంటుంది, ఇంకా బంగ్లా ఉంటే బాగుంటుంది, అది చేసి అని అనుకోవచ్చు. రెండు కరెక్టే. కానీ దీనివల్ల మనకి ఈ క్షణంలో కూడా ప్రతి క్షణంలో కూడా హ్యాపీగా ఉండవచ్చు.